నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనందరికీ రీసెంట్గా తెలుసు, జీ తెలుగు ఆర్టిస్ట్ చంద్రకాంత్ గారు, చందు గారు అయితే మరణించడం జరిగింది. సో అంటే ఆయన బేసిక్గా చాలామందికి ఏంటంటే ఎంతో సంపాదించాడు, పిల్లలకు అలా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. బట్ కాకపోతే ఆయన సంపాదించింది ఇక్కడికి ఏం తీసుకురాలేదు. ఈవెన్ ఆయనకు ఒక బాబు, ఒక పాప ఉన్నారు. సో ఆ బాబు పాప చాలా చిన్న పిల్లలు. వాళ్ళకు ఎడ్యుకేషన్కి సంబంధించి ఇన్ ఫ్యూచర్లో చాలామంది ఏంటంటే హెల్ప్ చేస్తామని అయితే చెప్తున్నారు. బట్ కాకపోతే వాళ్ళు ఏం అవ్వాలనుకుంటున్నారు ఏంటి అసలు, కాకపోతే ఆయన ఇంత మునుపు ఏమన్నా వాళ్ళకి ఇచ్చాడా, లేదంటే వాళ్ళు ఏం చదవాలనుకుంటున్నారు, వాళ్ళ పిల్లలు, చందు గారి వాళ్ళ నాన్నగారు అయినటువంటి వాళ్ళ పిల్లలు అందరూ మనతో పాటు అయితే ఉన్నారు, కుటుంబ సభ్యులు. ఒకసారి వాళ్ళతో అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ అమ్మా, ఏం పేరు నీ పేరు? దీక్షిక. దీక్షిక, ఓకే. ఏం చదువుతున్నావు? థర్డ్ క్లాస్. ఓకే. డాడీ ఎప్పుడన్నా ఫోన్ చేసేవాడా మీకు ఇంత మునుపు? చేసేవాడా? ఏమనేవారు? అమ్మని బాగా చూసుకో, అమ్మని సతాయించకు, తమ్ముడికి బాగా చదివి మంచిగా చదువుకో అని మాట్లాడేవారు. ఓకే. లాస్ట్ టైం ఎప్పుడు నువ్వు డాడీని చూస్తుంది? మొన్న వచ్చాడా? ఇంటికి వచ్చారా? వచ్చాడా? ఏమన్నారు నీతోటి? ఏమనలేదు, రెస్ట్ తీసుకు. ఏమన్నా చెప్పాడా నీతోటి? చెప్పలేదా? చెప్పలేదు. ఓకే. సో అంటే నువ్వు ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నావు? థర్డ్ క్లాస్. నీకేమవ్వాలని ఉంది? డాక్టర్. డాడీ చెప్పేవాళ్ళ ఇంత మునుపు నువ్వు ఇది చదువుకొని ఇది బాగా అవ్వాలి అని ఎప్పుడన్నా? ఏం చెప్పేవారు? నువ్వు డాక్టర్ అవ్వాలి అని చెప్పేవారు. డాక్టర్ అవ్వాలని చెప్పేవారు. ఓకే. సో మరి ఎప్పుడు డాడీ నువ్వు ఎందుకు అంటే నేను డాక్టర్ అవ్వాలని ఎందుకు అనుకున్నావు ఎప్పుడన్నా అడిగావా అసలుకి, లేకపోతే? డాడీ సీరియల్స్ ఎప్పటి నుంచో చూస్తుంటావు నువ్వు? నేను ఎప్పటి నుంచో చూస్తుంటావు. ఓకే. లాస్ట్ టైం ఎప్పుడు కలిసావు డాడీని? లాస్ట్ టైం గుర్తులేదా? మొన్న వచ్చాడు అన్నారు కదా? మొన్న వచ్చాడు, యాక్సిడెంట్ తర్వాత వచ్చాడు. ఏమని చెప్పాడు? ఏమన్నా చెప్పాడా నీకు? ఏం చెప్పలేదు. ఓకే. సో అంటే నార్మల్గా ఏంటంటే మనకు నాన్నగారు సీరియల్స్లో వస్తుంటాం. బట్ ఆయనకు ఫ్యాన్ బేస్ కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ఫొటోస్ అందరు దిగుతూ ఉంటారు. బట్ నువ్వు అంటే మాతోటి ఉండట్లేవు ఎందుకు డాడీని ఎప్పుడన్నా అడిగావా కనీసం? అడిగితే ఏం చెప్పారు? ఏం చెప్పలేదు. ఉంటానా అని బయటికి చెప్పేవారు. ఓకే. నువ్వేమవ్వాలనుకుంటున్నావు? డాక్టర్ అవ్వాలనుకుంటున్నావు. ఓకే. ఇంకా నాన్నతోటి అమ్మతోటి ఉన్న మెమరీస్ ఏమన్నా నీకు గుర్తున్నాయా? అంటే ఆయన లాస్ట్ చివరిగా చెప్పిన మాటలు ఏమన్నా గుర్తులే. ఎందుకని నాకు తెలియదు. ఓకే. సో సార్ అంటే మీరు చెప్పండి, ఆయన చాలా వరకు అంటే జీ తెలుగు ఆర్టిస్టులు చేశాడు, చాలా వరకు సీరియల్స్ చేశాడు, చాలామంది ఏంటంటే చాలా డబ్బులు సంపాదించాడు, ఉన్నంతలో ఫ్యామిలీకి పెట్టాడు అని అంటున్నారు. అసలు ఏంటి అసలు ఆయన ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి సార్? ఆయన మాకు ఈ మధ్యలో 5 సంవత్సరాల తర్వాత మొన్న కలిశాడు. యాక్సిడెంట్ తర్వాత ఎప్పుడు పవిత్ర జయరామ్ తోటే ఉండేవాడు. 5 సంవత్సరాలు ఆమెకు పరిచయం అయింది. రిలేషన్ అయిన నుంచి ఇక్కడ రావడం మానేశాడు. భార్య పిల్లల్ని పట్టించుకోవడం లేదు, తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదు అని వాళ్ళకు ఎవ్రీ మంత్ 30,000 వాళ్ళ ఖర్చులకు, ఫుడ్కి, స్కూల్ ఫీజులకి ఎవ్రీ మంత్ గూగుల్ పే చేసేవాడు. చేతికి ఇచ్చేవాడు, వచ్చేవాడు కాదు, గూగుల్ పే చేసి అక్కడి నుంచి పంపించేవాడు ఎవ్రీ మంత్. సో మీరు ఎప్పుడు అంటే ఆల్మోస్ట్ త్రినేని సీరియల్ ఒక 5-6 సంవత్సరాల నుంచి వెళ్ళి నడుస్తుంది. ఈ 5 ఏళ్ళలో ఆయన ఎప్పుడు ఇంటికి వచ్చింది కానీ ఏం లేదా? లేదండి. దాని తర్వాత మేము ఎన్నోసార్లు చెప్పాము, ఇటువంటి చేసే పని తప్పు, అది పోకూడదు, ఉండకూడదు, నీకు భార్య ఉంది, నువ్వు ఈమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నావు శిల్పా గారిని, ఇప్పుడు మళ్ళీ ఒకటి ఏంటిది కథ, ఇప్పుడు ఈమె కాదు ఇట్లా ఇచ్చిపెట్టిన, ఆమె కాకుండా ఇంకోటి ఎందుకు తప్పురా చేయడం తప్పు, చిన్న పిల్లలను చెప్పడం జరిగింది చాలాసేపు. అంటే ఆయన ఏమన్నవాడు అన్నీ అట్లా చెప్పిన? నా ఇష్టము, నాకు ఆమె దేవత, నేను ఆమె దగ్గరికి ఉంటా, ఆమె దగ్గరనే పోతా, మణికొండ. అంటే ఏంటంటే సంపాదించిన డబ్బులో వీళ్ళకి 10 రూపాయలు చెందలేదు. ఏదున్నా వాళ్ళు మంచిగా ఖుషి అయ్యాశ చేసుకున్నారు, తిరగడము, పబ్బులు, విదేశాలు, ఇక్కడ తిరగడం. కానీ వీళ్ళకు మాత్రం 10 రూపాయలు ఇవ్వలే, కేవలం 30,000 వాళ్ళ ఇంటి ఖర్చుకి ఇచ్చేవాడు, భోజనానికి, రెంట్కి.
మీరు ఒక ఫాదర్గా మీరు చాలాసార్లు సందర్భాల్లో చెప్పుంటారు ఆయనకి ఇది తప్పు అని చెప్పేసి అన్నప్పుడు ఆయన ఏంటి అసలు ఏం చెప్పి నేను మార్చుకోలేదు ఆయన, నా ఇష్టం నేను పోతాను మీరేది నాకు చెప్పేయడం అనేసి ఆ, 10 మంది సమక్షంలో కూడా అన్నాడు. పెద్దవాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడాను. ఆయన ఈ మధ్యలో 16వ తారీఖు వచ్చాడు ఇక్కడికి, మొన్న చనిపోయి యాక్సిడెంట్ అయిన తర్వాత వచ్చాడు. ఆయన చాలా పరిశ్రమలో ఉన్నాడు, బాధల్లో ఉన్నాడు. వీళ్ళు ఉండే రూమ్ పైన ఒకటి ఖాళీ ఉండి అక్కడ పడుకున్నాడు ఒకరోజు. మస్ట్ మేము పోయినాం అక్కడికి, మాకు బాబు దగ్గరికి. ఏమైందిరా, ఎట్లయింది, ఎట్లా సంగతి, యాక్సిడెంట్ ఎట్లయింది, ఏమైందంటే అక్కడికి వెళ్ళి షూటింగ్కి వెళ్ళి తిరిగి వస్తుంటే యాక్సిడెంట్ జరిగింది. ఆయన స్పాట్లో నా దెబ్బలు చూడలేక తక్షణమే చనిపోయింది. సో అంటే ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చాలా సందర్భాలు ఏంటంటే ఇక్కడ కూడా సూసైడ్ చేసుకుంటా అని కత్తి ఏదో తీసుకొని కోసుకుంటా అని అన్నాడట. నిజమైన అయితే ఇక్కడ కాదు, ఇక్కడ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో జరగడం జరిగింది. అది మాకు వచ్చిండు 16వ తారీఖు మా దగ్గర సమక్షంలో మాట్లాడాడు. ఏమన్నా, డాడీ నేను 2 రోజులు ఉంటా, నాకు పవిత్ర జయరాం రమ్మంటుంది, నేను పోతా బ్రతకను, నువ్వు ఒక మాట ఇవ్వాలా, పిల్లల్ని మా భార్యని మంచిగా చూసుకోవాలని చెప్పాడు. నేను ధైర్యం చెప్పాను, నువ్వు ఎందుకు అలా పని చేస్తున్నావు అని చెప్పి 10 మందిని పిలిచి ఎంబడి ఇక్కడికి అట్లా చెప్తుంటే నేను ఉట్టినే అట్లా చేయలేదు, చేసుకోను అని చెప్పిండు. కానీ 17వ సాయంత్రం అయిపోయింది అనుకున్నా పోయాడు. ఏం చెప్పాడు మా డాక్టర్ తోటి, నేను మొన్న కారు యాక్సిడెంట్ అయింది కదమ్మా, దానికోసము ఎల్ఐసి ఉన్నది, లిక్విడ్ కప్పులు వేసి వస్తా అని చెప్పడం మా కూతురు చెప్పాడు. అదే లాస్ట్ మాట, అదే చివరి చూపు. అంటే గతంలో ఏంటంటే చాలామంది ఆయనతోటి ఏంటంటే ఒకటి కాదు అంటే ఈవెన్ ఒక 5-6 సంవత్సరాల నుంచి చదివేటప్పుడు ఇన్కమ్ కూడా బాగానే వచ్చి ఉంటుంది. సీరియల్ అంటే రెగ్యులర్గా షూట్ చేస్తున్నప్పుడు వీళ్ళకు కట్టుకున్న పిల్లని కానీ పిల్లలకు కానీ 10 రూపాయలు చెందలే అని వాళ్ళు పక్కన ఉన్నారు. వాళ్ళు ఏం తీసుకున్నారు, ఏం చేస్తారు మాకు తెలియదు. కానీ ఫుడ్ ఖర్చుకి 30,000 పంపించేవాడు. మాట్లాడేవాడు వాళ్ళతో కదా కాదు, వాళ్ళని కొట్టడము చేయడము, ఓ రాత్రి వచ్చి తిట్టడం అనేసి జరిగింది. వాళ్ళ భార్య ఇక్కడ వచ్చి. సొంత ఇల్లు ఉందండి చంద్ర గారికి? రెంటే, ఇది నా సొంత ఇల్లు. ఇక్కడ రెంటిళ్ళలో బాడీ చేయనియరు కదా, నా సొంత ఇంట్లో కూడా చేసిన మొన్న సాగు. ఇది మీ ఇల్లా? కానీ ఇప్పుడు ఆయన అన్నేళ్ల నుంచి వెళ్ళి సీరియల్ చేస్తున్నారు, సొంత ఇల్లు కొనుక్కోలేదా? ఇప్పుడు మణికొండలో ఉండేది ఎవరిది మరి? అది రెంట్ హౌస్ అండి, అది రెంట్ హౌస్, ఇద్దరు కలిసి ఉన్నది రెంట్ హౌస్. వాళ్ళ సొంత ఊరు అంట కర్ణాటక, ఆ పవిత్ర జరంది. వాళ్ళు కూడా ఇక్కడ సెటిల్ అయ్యి సీరియల్లో మంచిగా సంపాదించుకొని ఒక అఖిల అపార్ట్మెంట్లో 502 నెంబర్ అందులో రెంట్కున్నారు. నేను మన బాడీ చూసుకోవడానికి నేను చూసినా కాబట్టి చెప్పాను. మీతోటి ఆయన చివరిగా ఏమన్నా చెప్పాడా సార్? అంటే ఏంటంటే చాలామంది ఏమంటున్నారంటే నేను కొంత అమౌంట్ సంపాదించి పెట్టా, కాకపోతే ఏంటంటే అది చాలామంది చెందలేదు అని అంటున్నారు. మాకు చెందలేదు సార్, అది ఆమెకు మొన్న ఒకటి 50,000 డిపాజిట్ చేశాడు పవిత్ర చేయడానికి. ఆ బ్యాంక్ పేపర్ అప్పుడు దొరికింది. మాకు మాత్రం అయ్యా అమ్మ అని నెలకి ఎంత ఇస్తా 10 రూపాయలు ఏమి ఇవ్వలేదు. ఎవరికి వెళ్ళాం, మా పెద్ద బాబు ఉన్నాడు, ఎవరికి వెళ్ళలేదు, ఏమి ఇవ్వలేదు. మా కష్టం మేమే బతుకుతున్నాం. మేము రజకులం, ఇస్త్రీ చేస్తాం. వాళ్ళు వేరే అమ్మాయిని రమ్మాయి చేసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు ఇంట్లో నుండి. ఆయనది ప్రేమ వివాహం అండి చందుగారిది? ఫస్ట్ లవ్ మ్యారేజ్. 10 సంవత్సరాల నుంచి ఎంటబడి చేసుకున్నాడు వీళ్ళ అమ్మని. ఎందుకు చేసుకోవాలి సార్, మళ్ళీ ఎందుకు ఇలా చేసుకోవాలి? ఇక్కడ చేసుకున్న తర్వాత మళ్ళీ అక్కడ కూడా అలాగే చేస్తాం కదా. ఇప్పుడు అక్కడ పిల్లలు అనాథలు అయిపోయారు, ఇక్కడ పిల్లలు అనాథలు అయిపోయారు. వాళ్ళ పెద్ద పిల్లలు మీలాగా ఉన్నారు వాళ్ళ పిల్లలు. మరి వీళ్ళ పరిస్థితి ఏంటిది? ఇప్పుడు స్కూల్లో వేయాలంటే ఇప్పుడు జూన్లో స్కూల్ ఓపెన్ అయితే మాకు పరిస్థితి ఏంటిది? ఈ పిల్లల పరిస్థితి ఏంటిది? మా దగ్గర మేము ముసలోళ్ళం అయింది, మాకు డబ్బులు లేవు, మాకు చేయడానికి చేత కాదు. ఇప్పుడు మేము వీళ్ళ కోసమే బాధపడుతున్నాం. ప్రతి వాళ్ళకి ఇదే చెప్పడం జరిగింది. ఇన్సూరెన్స్లు ఏమన్నా ఉన్నాయి? మాకేం చెప్పలేదు సార్ ఆయన. మాకు ఒక్కటి ఇది ఉన్నది, అది ఉన్నది, పలానా చేసి పెట్టినా అని చెప్పి ఏది చెప్పలే. మొన్న 16వ తారీఖు యాక్సిడెంట్ అయిన తర్వాత వచ్చాడు అంతే. ఆయన ఏం మాకు చెప్పలేకపోయాడు. ప్రాణం బాగాలేదు, ఆయన కూడా చేయికి కట్టు, తలకు కట్టు, మాతో ఎక్కువ కూడా ఏం సేపు మాట్లాడలేకపోయాడు. మళ్ళీ అక్కడికి పోయాడు. మీకు ఎప్పుడు తెలిసిందండి, ఎవరు చెప్పారో అక్కడ ఇలా జరిగింది సంఘటన? అలా జరిగిందంటే 17వ తారీఖు ఉదయము ఇక్కడి నుంచి వెళ్ళి ఇక్కడ పోతున్నావు అన్న అని చెప్పి మా డాక్టర్ అడిగిన తర్వాత నేను ఎల్ఐసి కార్ డ్యామేజ్ అయింది కదా, నేను లక్కడి కప్పులు పోయేసి 3 గంటల వరకు వస్తాను చెప్పింది. 17వ తారీఖు ఉదయం చూస్తున్నాం, అందరినీ వెతికినాం, ఫ్రెండ్స్కి అడిగినాం, ఉన్నాడా మా వాడు వచ్చాడా లేదా అని చెప్పి కాల్స్ చేస్తున్నా. 500-600 కాల్స్ ఉన్నాయి. దాని తర్వాత మా కోడలకు అనుమానం వచ్చి ఏం చేసింది, మణికొండకు ఒక 2-3 పిల్లలు పంపింది. ఒకసారి 2 సార్లు వాళ్ళు వెళ్ళొచ్చిన పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్స్ 3 బైక్ మీద పోయారు. బైక్ మీద వచ్చిన తర్వాత ఆ రూమ్ దగ్గర పోయి ఫోన్ చేస్తే రింగ్ అవుతున్నది.
లోపలికి గొల్లెం ఉన్నది. ఓకే. అయితే 5 అవుతుంది అనగా వాళ్ళు పోతే వాచ్మెన్ ఏం చెప్పాడు, ఆయన పొద్దున పోయి నువ్వు 9:45కి నేను రూమ్ తీయ, మీరేమైతే ఫ్రెండ్స్ అయితే నేను తీయ అని చెప్పి ఆయన వాచ్మెన్ పోలీసు వాళ్ళు కంప్లైంట్ చేశాడు. పోలీసు వాళ్ళు కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఓపెన్ చేయలే. మీరు ఏమవుతారంటే చెప్పి వాళ్ళ పేరెంట్స్ కాల్ చేయమంటే నాకు చేస్తే నేను వెళ్ళాను. నేను ఒక ఫ్రెండ్ని తీసుకొని బైక్ మీద పోయాను. నేను మణికొండకి వెళ్ళాను. మణికొండ తర్వాత పోలీసు వాళ్ళు నన్ను అడిగారు, మీరు ఏమవుతారు సార్ మీరు అవుతారు అంటే నా కొడుకు అవుతాడని నేను చెప్పడం. అప్పుడు వాళ్ళు తీయడం మొదలుపెట్టారు. లోపలికి హ్యాంగింగ్ గుళ్ళెం పెట్టి ఉన్నది. 2 పిల్లలు ఒక లాత్ కొట్టండి అంటే ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయితే ఇక్కడ ఎదురుగా బాల్కనీ ఉంది సైడ్లో, ఆ రూమ్లో బాల్కనీ హ్యాంగింగ్ అయి ఉన్నది. హ్యాంగింగ్ అయి ఉన్నది వాస్తవమే. మరి ఇది ఎవరు కట్టారు కాళ్ళకి? అది హత్య, ఆత్మహత్య కాదు. అవునా? నేను చెప్తున్నా. మళ్ళీ కాళ్ళకు తాడు ఎట్లా కట్టాడు? ఎవరు? ఇప్పుడు హ్యాంగింగ్ చేసుకుంటే కాళ్ళు ఇలా ఉంటాయి కదా, కిందకి ఇలా ఉంటాయి కదా సార్. ఇది ఎట్లా ఉంది? 2 కాళ్ళకు సారీ ఫాల్ ఉంటుంది కదా తెల్లది, అది తెల్ల బట్ట కట్టారు. అది ఎట్లా జరిగింది నేను అడుగుతున్నాను. నాది ఆత్మహత్య కాదు, హత్య అని చెప్పడం ప్రతి విలేకరులకు చెప్పాను, మీడియా వాళ్ళకి. అయితే పోలీసు వాళ్ళు చెప్పారు, చూడంటే వచ్చిన పిల్లలు బాడీ దించారు. బాడీ దించిన తర్వాత షర్ట్ ఓపెన్ చేశారు. ఇంకెక్కడ దెబ్బలు తగిలినా ఏమైనా అయిందా, ఎవరైనా కొట్టారా అది చేస్తారు. చూస్తే ఎక్కడేం దెబ్బలు లేవు. అదే చేతికి కట్టు, తలకు దెబ్బ తగిలింది, అవి రెండే ఉన్నాయి. ఇంకెక్కడేం దెబ్బలు లేవు. అని నేను లోపలికి పోలేదు సార్, పోనీ పోలేదు వాళ్ళు. ఎందుకంటే టైం అయింది, 10 అవుతుంది రాత్రి. నేను ఒకవేళ నేను లోపలికి చూస్తే లోపలికి వెళ్ళేవారని చేసి గుళ్ళెం పెట్టి వెనక దారి నుంచి వెళ్ళారా అనేసి నాకు డౌట్ వస్తున్నది. నేను ఏంటంటే ఇది ఆత్మహత్య కాదు, హత్య అని నేను చెప్పడం జరుగుతుంది. మీరు కంప్లైంట్ ఇచ్చారా మరి? ఇది హత్య కాదు. నా దగ్గరే ఉన్నా. అడిగా, మేము వెరిఫై చేస్తాం, దీని కొరకు మేము చేస్తాం, మేము చెప్తున్నాం కదా, మేము ఫోటోలు తీసుకున్నామని చెప్పడం జరిగింది. నేను నిన్న ఈ వీడియోలో చూస్తే ఎవరో 4 ఆ 4 చేశారని ఫోన్లో వస్తున్నది. వాళ్ళ మొక్కలు బ్లాక్ ఇచ్చారు ఫోన్లో అని అందులో స్టేట్మెంట్ ఉంది ఫోన్లో. సీసీటీవీ ఫుటేజ్కి ఇట్లా ఉంటుంది కానీ అవి పోలీసు వాళ్ళు ఏమన్నా చూడలేదా మరి? అది చూశారు కానీ మా పోస్ట్ మార్టం వచ్చిన తర్వాత చెప్తారని చెప్పారు. పోస్ట్ మార్టం పోలీసు వాళ్ళు 10 days అయినా నాకు ఇస్తాము హాస్పిటల్ చెప్పారు. 10 days తర్వాత ఇస్తామన్నారు. అంటే సీసీటీవీ ఫుటేజ్ కానీ మీరు కంప్లైంట్ ఇచ్చినప్పుడు దాంట్లో ఎవరు వచ్చారు ఏంటి అని అందులో ఏం లేదా మరి? అంటే తెలుస్తుంది కదా అట్లీస్ట్. మేము పోయింది అప్పుడే, అంతకుముందు ఎవరు వచ్చారో తెలియదు. పోలీసులు వచ్చినాకనే డోర్ ఓపెన్ చేశారు. అక్కడికి మీ వాళ్ళు అంటే వాళ్ళు అక్కడ ఎవరు రాలేదు ఆ టైంలో. పోలీసు వాళ్ళే ఉన్నారు అంతే. ఆ అపార్ట్మెంట్లో ఉన్నారు 2-3 చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు అంతే. ఇది కంపల్సరీ అంటే హత్య అని మీరు అనుకుంటున్నారు? డౌట్. అది ఎలా చేసుకుంటారు? చాలా పొడుగు మనిషి, బరువు మనిషి. ఇది ఎలా జరుగుతుంది సార్ చెప్పు? హ్యాంగింగ్ చేసుకున్న తర్వాత కాళ్ళు విడిగా ఉంటాయి, ఇట్లా వేలాడతాయి 2. నేను 2-3 చూసా ఇటువంటి కేసులు. చూసి అది వేలాడుతుంటాయి కాళ్ళు. మరి ఇది నేను అడగడం జరుగుతుంది మీతోటి. కట్టేయడం ఎట్లా జరిగింది, ఎవరు కట్టారు, లేకపోతే అతను కట్టుకున్నా కూడా పైకి ఎట్లా వెళ్తారు సార్? అది మాకు కావాలి. మీరు మరి చెప్పినప్పుడు, పోలీసులు చెప్పినప్పుడు వాళ్ళు మీకు ఏం చెప్పారంటే ఇది తొందరలో సాల్వ్ చేస్తామని చెప్పారా, లేదంటే లేదండి ఇది ఆత్మహత్య అని వాళ్ళు ఏమైనా డిక్లేర్ చేశారు? ఆత్మహత్య అని చెప్పిన ఫోటో తీసుకున్నారు. వాళ్ళకి తీసేసుకున్న తర్వాత బాడీని అక్కడ ఉస్మానియా పంపించారు అంతే. అక్కడ ఇవ్వాలి రాలేగా, ఉస్మానియా పంపించారు. నర్సింగ్ పోలీస్ స్టేషన్ అది అక్కడ వస్తుందంట వాళ్ళకి, ఉస్మానియాకి. అక్కడ ఉస్మానియా పంపించారు. మేము కూడా పోయినాం అక్కడికి. పోస్ట్ మార్టం రిపోర్ట్ రాపించుకున్నారు. ఆ కాగితం తీసుకొని ఒక కానిస్టేబుల్ తీసుకొని అక్కడికి పోయినాం. ఎవరి మీదనైనా మీకు అనుమానాలు ఉన్నాయండి? మేము ఇప్పుడు పోలేదు, ఫస్ట్ టైం ఆ రోజు పోయింది మేము. అంటే పవిత్ర ఉండలేము అక్కడ, మేము ఉండేది ఇక్కడ. వాడు ఎక్కడ పోతాడో, ఎప్పుడు వస్తాడో, ఎవరు ఏం చేస్తాడో అక్కడ ఉంటే సంగతి అది. అంటే పవిత్ర గారి సైడ్ నుంచి కానీ మీకు గతంలో ఫోన్లు, మీ ఇంటికి కానీ ఫోన్లు చేసి ఇట్లా ఇది కరెక్ట్ కాదని, ఆమె కాదు వాళ్ళ తరపు వాళ్ళు ఎవరన్నా చేసి చెప్పడం? వాళ్ళ ఇక్కడ కాదు, వాళ్ళ ప్రాపర్ కర్ణాటక. కేవలం వీళ్ళు వాళ్ళ పిల్లలే ఉంటారు ఇక్కడ. ఇప్పుడు వీళ్ళని మరి ఇప్పుడు ఏంటి అసలు ఏం చదివిద్దాం అనుకో, మీరు ఏమో డాక్టర్ అవ్వాలని అనుకుంటుంది. మీరు కొంచెం మీ ఆర్థిక ఇబ్బంది కొంచెం మీరు ఒక్కటి ఏంటంటే వాడిని సీరియల్ చేశాడు కాబట్టి వాళ్ళ ప్రొడ్యూసరు, డైరెక్టర్ కానీ ఏదన్నా వాళ్ళ నుండి మాకు ఏదో అందేలా కొంచెం సాయం చేయమని అడుగుతున్నాం. పిల్లల కోసం, మా కోసం, పిల్లల కోసం. ఇప్పుడు సీరియల్స్ వాళ్ళు చాలామంది చందు గారితో ట్యాగ్ చేశారు. వాళ్ళు వచ్చామన్న భరోసా ఇవ్వరం కానీ, లేకపోతే ఇంత మేము హెల్ప్ చేస్తామండి పిల్లల్ని చదివిస్తామని ఎవరు ముందు? చాలా వచ్చింది, మీడియా వాళ్ళకే చెప్పడం జరుగుతుంది. కానీ ఆ ప్రొడ్యూసర్ ఎవరు తెలియదు, డైరెక్టర్ తెలియదు, యాక్టర్ ఎవరు తెలియదు. మాకు ఇక్కడ 100 రోజు 2-3 వచ్చారంట. మా డిప్రెషన్లో మేమున్నాం. ఇవాళ మేము చూడలేకపోయినా కొంతమంది మాస్కులు వేసుకొని ఉన్నారు. వాళ్ళు ఎవరు ఏంటిది మనకు తెలియదు.
మొత్తంగా అయితే మీకు ఎవరు ఇంతవరకు ఎవరు కాంటాక్ట్ అవ్వలేదా? ఇంతవరకు ఎవరు మా దగ్గర రాలేదు. మీరే వస్తున్నారు రోజు మాకు పరిశాన్ అవుతుంది ఇక్కడ అది. సో సినిమా సంబంధించి టీవీ సీరియల్ సంబంధించి రాలేదు, వాళ్ళు ఎవరు రాలేదు సార్. మరి ఇప్పుడు ఎలా అండి అంటే తర్వాత ఇప్పుడు చందు గారు అసలు ఎంతమంది అన్నదమ్ములు ఎవరన్నా ఉన్నారు? అన్నలో నాకు 2 కొడుకులు, ఒక బిడ్డ. ఒక బిడ్డ. ఈ చందుకని చిన్న ఆయన, మా పెద్ద ఆయన వేరే. మొత్తం ముగ్గురు? నాకు ముగ్గురు అబ్బాయిలు, 2 అబ్బాయిలు, ఒక అమ్మాయి. చందు గారు చిన్న ఎవరు? నాకు చంద్రకాంత్ చిన్న కొడుకు, పెద్ద కొడుకు వేరే ఉంటాడు. మీకు ఇంకో కూతురు? నాకు ఒక కూతురు. ఓకే. అంటే ఇప్పుడు ఫైనల్గా అంటే ఏంటంటే చాలామందికి ఒక డౌట్ ఉంటుంది ఏంటంటే ఆయన ఈవెన్ సీరియల్స్ చేసే వాళ్ళకు లక్షలు వస్తాయి, బాగానే వస్తాయి, కాకపోతే ఏంటంటే అవి మేబీ ఇచ్చి ఉండొచ్చు అని కూడా అంటున్నారు. కానీ ఈ సభ మీరు చెప్పండి అసలు ఆయన స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఎండ్ వరకు వీళ్ళకి ఇచ్చింది ఎంత, ఈవెన్ ఫాదర్గా అంటే మీకు సంపాదించింది ఏమన్నా ఉందా, లేకపోతే ప్రాపర్టీస్ ఏమన్నా కొని అట్లా ఏమన్నా చెప్పాడు? ఆయన సంపాదించిందంత మాకు కానీ వాళ్ళ పిల్లలకు కానీ ఎవరికేం డబ్బు పెట్టలేదండి. ఈవెన్ ఒక 100 రూపీస్ కానీ 10 రూపీస్ కానీ ఇవ్వలే. కేవలం వాళ్ళకు ఖర్చుల కోసం 30,000 స్కూల్ ఫీజు, ఇంటి రెంట్కి ఇచ్చాడు. ఆ తర్వాత ఆస్తులు ఎన్ని ఎల్ఐసీలు ఉన్నాయో ఏమున్నాయో మాకు ఏం చెప్పడం జరగలేదు. ఎన్ని ఉన్నాయి కూడా మాకు చెప్పలేదు. ఇక్కడ మాకు సొంత ప్రాపర్టీ ఇది ఒకటే అండి నాకున్నది. ఆయన కొన్నది మాకేమీ తెలియదు. ఎంత డబ్బులు ఉన్నది, ఎల్ఐసీలు ఉన్నాయి, ఏది ఉన్నాయో మాకేం తెలియదు. సో ఫైనల్గా మీరేం చెప్తారండి అంటే టీవీ సీరియల్ వాళ్ళు చాలామంది ఆయనతో కలిసి పనిచేశారు, ప్రొడ్యూసర్స్ ఉన్నారు, లేకపోతే చాలామంది వచ్చారు, జయరామ్ గారితో కలవడం తిరగడము వాళ్ళు ఎంజాయ్ చేసుకున్నారు. కానీ అయ్యమ్మకు సాయం చేసింది లేదు, పిల్లలకు సాయం చేసింది లేదు. ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా మీరు? చెప్పాలనుకుంటే పిల్లల గురించి కానీ వాళ్ళ చదువుల గురించి కానీ? నేను దయచేసి ఫిలిం ప్రొడ్యూసర్ కానీ డైరెక్షన్ కానీ పిల్లలకు కొంచెం ఎడ్యుకేషన్ పర్పస్లో కొంచెం సాయం చేయమని చెప్పడం జరుగుతుంది సార్, పిల్లల కోసం. నువ్వేమన్నా చెప్పాలనుకుంటున్నావా డాడీకి కానీ? అంతా క్లెవర్గా లేదు. ఐ లవ్ యూ నాన్న. సో డాక్టర్ అవుతావా మరి? డాడీ కోరిక నెరవేరుస్తావా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో ఇది మొత్తంగా ఏంటంటే చంద్రకాంత్ గారు జరిగిపోయిన తర్వాత పిల్లలకు కానీ లేకపోతే ఉన్నటువంటి వాళ్ళ నాన్నగారికి ఎవరికి ఏ ప్రాపర్టీస్ కానీ కొనివ్వలేదు. సో కొన్నా కానీ వాళ్ళకేం తెలియదు. ఈవెన్ పవిత్ర గారు చనిపోయిన తర్వాత వచ్చారు, వచ్చిన తర్వాత ఒక 2 days 1 day అలా ఉండి మళ్ళీ వెళ్ళిపోయారు. దానికి సంబంధించి అసలు మాకు ఏం అప్డేట్ లేదు. ఇంకోటి ఏంటంటే చందు గారిది ఖచ్చితంగా ఆత్మహత్య కాదు, హత్య అని వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే భావిస్తున్నారు. సో పోలీసులు దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఏంటో అయితే త్వరలో పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఇంకెవరన్నా చందు గారి పిల్లలు చిన్నపిల్లలే అండ్ వాళ్ళు డాక్టర్ లేకపోతే ఇంజనీరింగ్ ఇద్దరు అవ్వాలనుకుంటున్నారు. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే డెఫినెట్గా మీరు వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటే కింద వాళ్ళ ఫోన్పే నెంబర్, మీకు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ నెంబర్ ఇస్తాను. డెఫినెట్గా మీకు హెల్ప్ చేయాలన్న థాట్ ఎవరికన్నా ఉంటుందో వాళ్ళకి నేరుగా మీరే ఫోన్ చేసి హెల్ప్ అయితే చేయొచ్చు అనమాట. సో మీకు ఆ నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో కనిపిస్తుంది. సో వన్స్ అగైన్ చందు గారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.